చాక్లెట్ కప్ కేక్ తయారు చేసుకోవడానికి ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము. మిక్సీ జార్ తీసుకోండి. అలాగే నేను 1 కప్పు పంచదార వేసుకున్నాను. నేను తీసుకునేది 2 కప్పులు పిండి కాబట్టి నేను 2 కప్పులు పంచదార అయితే వేస్తున్నాను. అలాగే కేకు ఫ్లేవర్ బాగుండాలి అందుకోసమని వెనిలా ఎసెన్స్ తీసుకొచ్చండి. వెనిలా ఎసెన్స్ లేదు అనుకున్న వాళ్ళు 2 ఇలాచీ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి పంచదార పౌడరు పర్ఫెక్ట్గా అయితే గ్రైండ్ అయిపోయింది. అలాగే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1/2 కప్పు పెరుగు వేసుకోండి. అలాగే 1 కప్పు కాచి చల్లార్చిన పాలండి. చక్కగా మొత్తం ఇలా కలిపేసుకుందాము. పావు కప్పు ఆయిల్ వేసుకోండి. దీన్ని కూడా మొత్తం కలుపుకోవాలండి. కాచి చల్లార్చిన పాలు 1 కప్పే కదండి, కొంచెం ఎక్కువ కూడా తీసుకోండి. ఎందుకంటే మనం ఈ మిశ్రమాన్ని కలుపుతున్నప్పుడు కొంచెం ఏమైనా పిండి టైట్గా ఉన్నట్టు అనిపిస్తే కనుక కొంచెం పాలు వేసుకొని కూడా కలుపుకోవచ్చు. అలాగే ఇలాంటి జల్లెడు ఉంటే ఇలా పెట్టుకొని ఇంతక్కడ మనం ఈ కప్పుతోనే కదండి పంచదార 2 కప్పులు తీసుకున్నాము. ఇప్పుడు ఈ కప్పుతోటే మైదా పిండి 2 కప్పులు ఇందులో వేసుకొని జల్లించుకుందాం. ఇలా జల్లించుకున్న తర్వాత పిండి, అలాగే మనం చేసేది చాక్లెట్ కప్ కేక్ కాబట్టి కంపల్సరీ కోకో పౌడర్ అనేది ఉండాలండి. ఈ కోకో పౌడర్ అనేది నేను 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఇది కూడా మనం జల్లించుకోవాలి. అలాగే బేకింగ్ పౌడర్ అండి, ఇది 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే కుకింగ్ సోడా అండి, ఇది కూడా నేనైతే పావు టీ స్పూన్స్ తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు ఇది కూడా మనం చక్కగా జల్లించేసుకుందాం. కేక్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. చక్కగా మెత్తగా స్మూత్గా స్పాంజ్ కేక్లా వస్తుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలి అంటారు కదా, ఇలాంటివి ఏమైనా చేసి పెడుతూ ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటూ ఉంటారు. జల్లించాం కదా, ఇది చక్కగా ఒకే మెథడ్లో అండి 4 వైపులా చక్కగా కలుపుకోవాలి. మనం కేకు కలిపిన దాన్ని బట్టే బబుల్స్ ఫామ్ అవ్వకుండా చక్కగా వస్తుందండి. చూసారు కదా టైట్గా ఉంది, అందుకోసమనే కాచిన పాలను కూడా నేను ఎక్కువ తీసుకోమని చెప్పాను. ఇదిగోండి, ఇది కొంచెంగా వేసుకుంటూ ఇప్పుడు ఇందులోని మనం ఇందాకడ షుగరు పిండి చేసుకున్నాం కదా, అది వేసుకుందాం. మనం కలిపిన దాంట్లోనే కేక్ అనేది స్మూత్గా వస్తుందండి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే కనుక బ్లెండర్తో అయినా బీట్ చేసుకోవచ్చు, కానీ ఒక మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్లోనే మనం బీట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే రావాలి. గట్టిగా ఉంటే కనుక మీరు కాచి చల్లార్చిన పాలు వేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది ఎగ్లెస్ కేక్ కదండి,
అందుకని పాలు పెరుగు ఉండాలి. అది ఎగ్ కావాలనుకుంటే కనుక ఒక 2-3 ఎగ్స్ వేసుకొని చేసుకోవచ్చు. అలాగే కప్పు కేక్ కోసం నేనైతే చిన్న టీ కప్లు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోని మనం హాఫే వేసుకున్నాం, ఫుల్ వేసుకుంటే పైకి వచ్చేస్తుంది. చూసారు కదా, మొత్తం గ్లాసుల్లో నేను అన్ని హాఫే వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం పొయ్యి మీద పెట్టుకుందాం. అలాగే నేను ఇలాగ పల్చటి ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులోకి మొత్తం ఇలాగ సర్దేస్తాను చుట్టూరును. చూసారు కదా ఎలా పెట్టానో. ఇవి మనం స్టవ్ మీద పెట్టుకుందాం. అలాగే ఇలాగ అట్ల రేకు స్టవ్ మీద పెట్టుకోండి. అట్ల రేకు పెట్టుకున్న తర్వాత ఈ కప్స్ ఉన్నాయి కదా గిన్నెతోటి, ఇవి కూడా మనం దీని మీద పెట్టేసుకుందాము. పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని ఒక 30 మినిట్స్ మనం అలాగా హీట్ చేసుకుంటే కనుక వేడివేడిగా కప్పు కేక్ అనేది మనకి రెడీ అయిపోతుంది. 30 మినిట్స్ అయిందండి. చూద్దాము కేక్ అనేది ఎలా కుక్ అయిందో. స్పూన్తో కానీ లేదంటే చాకుతో కానీ టూత్ పిక్తో కానీ మనం ఇలా గుచ్చి చూసుకున్నాం అనుకోండి, కొంచెం ఇంకొక 5 సెకండ్స్ అయితే కేక్ అనేది అయిపోద్దండి. మూత పెట్టేద్దాం. పర్ఫెక్ట్గా అయితే కప్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అవి మనం తీసేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని గ్లాసెస్ పెట్టుకుందాం ఇందులో. చాలా మంది సాల్ట్ వేసి పెడతారండి, లేదంటే ఇసుకైనా వేసి పెడతారు. నేనైతే గనక అట్ల రేకు కిందన పెట్టి దాని మీద గిన్నె పెట్టి పెట్టానండి. అలాగైనా కూడా మనకు చక్కగా కేక్ అనేది బాగా రెడీ అయిపోతుందండి. మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎప్పటికప్పుడును. అక్కడ సేమ్ లాగే ఇప్పుడు కూడా మూత పెట్టేద్దాం. ఇప్పుడు కూడా ఒక 30 మినిట్స్ తర్వాత కప్ కేక్ అనేది కొంచెం చల్లారిందండి. దీన్ని తీసేద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా వచ్చాయో. మిగతా అన్నీ కూడా మనం ఇలాగే ఓపెన్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, కప్ కేక్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయాలనుకుంటే తప్పకుండా ప్రిపేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మేము అనేది ఇంకా మంచి వీడియోలు అనేది పెడతామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.